హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబ్ సూర్య వ్లాగ్స్. నాకు ఒకటి చెప్పండి, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే ఆ వస్తువు మన ఇంటి దగ్గరికి వచ్చేందుకు చేసే సర్వీస్ ఛార్జెస్ ఆ వస్తువు రేటు కంటే ఎక్కువ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆగండి ఆగండి, ఇదంతా దేనికి అనుకుంటున్నారా? మన సరదాగా ఒకసారి ఈ బిర్యానీ తినాలనిపించి జొమాటో యాప్ ఓపెన్ చేశాను. సో అందులో ఒక రెస్టారెంట్లో ఒక బిర్యానీ సెలెక్ట్ చేసుకున్నాను. బిర్యానీ కాస్ట్ వచ్చేసి 270 రూపీస్. సో ఆ బిర్యానీ కార్ట్కి యాడ్ చేసి ఫైనల్ పేమెంట్ దగ్గరికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళేస్తే టోటల్ అమౌంట్ 470 రూపీస్. అరే 270 ఎక్కడ, 470 ఎక్కడ, అరే ఏంట్రా బాబు ఈ ఛార్జెస్ అని చూస్తే అందులో జొమాటో డెలివరీ ఛార్జెస్, తర్వాత ప్లాట్ఫామ్ ఫీ ఛార్జెస్, ప్యాకేజింగ్ ఛార్జెస్, తర్వాత జిఎస్టీ ఛార్జెస్, ఇవన్నీ కలిపితే అంత పడింది. ఆల్రెడీ జొమాటోలో ఆ రెస్టారెంట్ వాళ్ళు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కోసం ఆ బిర్యానీ ప్రైస్ కాస్త ఎక్కువగానే పెట్టి ఉంటారు. మనం తినే ఫుడ్ కన్నా అది ఇంటికి వచ్చేదానికయ్యే ఖర్చు ఎక్కువ అవుతా ఉంది. సో ఇక చేసేదేం లేక 2 చేతులు జేబులో పెట్టుకొని సేమ్ రెస్టారెంట్‌కి సేమ్ బిర్యానీని 200కి తెచ్చుకున్నా. సో ఇప్పుడు ఇదంతా దేనికంటున్నారా? మనం సంపాదించే దాంట్లో ఇలా చాలా వృధాగా ఖర్చు చేసుకుంటున్నాము. సో ఈ జొమాటోలో, స్విగ్గీలో ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఉపయోగించుకుంటే బెటర్ అని నా ఫీలింగు. అలా కాదని దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నామంటే మన జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. సో కొంచెం జాగ్రత్తగా మనీని ఖర్చు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబ్ సూర్య వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.